దేవుడు ఏది తినవద్దంటాడో, ఏది తినమంటాడో దానిలో గొప్ప నిగూఢమైన భావం ఉంటుంది. దేవుడు వద్దన్నారంటే వద్దు అంతే. దానిలో చాలా విపత్తుకరమైన పరిణామాలకు దారితీస్తుందని దేవునికి తెలుసు కాబట్టి ఒకటే మాటతో వద్దు అని చెప్పారు అంతే. తింటే ఏమవుతుంది అన్న విషయం కూడా చెప్పారు. తింటే ఏమవుతుంది? నిశ్చయముగా నీవు సత్యదవు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని మాటే ఒక శాసనం. భూలోకములో, పరలోకములే కావచ్చు, భూలోకములోనే కావచ్చు, పాతాళ లోకంలో కావచ్చు, ఇంకా ఏ లోకములోనైనా సరే దేవుని మాట నెరవేరుతుంది. ఆకాశము భూమి గతించిపోయినా పోవచ్చు, కానీ దేవుని మాట మాత్రము గతించిపోదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకని నిశ్చయముగా వాడుతున్నారు దేవుడు. నిశ్చయముగా ఆ ఫలాన్ని తింటే నీవు సత్యదవు అన్నారు. సత్యదవు అన్నారు కదా. ఇది అవలో ఫలాన్ని తిన్నారు, కానీ చచ్చిపోలేదే. ఎందుకని? ఏమండి, చచ్చిపోయారా? బతికే ఉన్నాడుగా. సత్యదవు అంటే అక్కడ దాని అర్థం ఏంటంటే, దేవుడు ఆదాముని చేసేటప్పుడు దేవుని శ్వాస, దేవుని ఊపిరి ఆయనలో ఊదారు, ఆదాములో ఊదారు. ఆయనలో ఉన్నది దేవుని ఊపిరి ఆదాములో. సత్యదవు అంటే ఆ దేవుని ఊపిరి కాస్త పోయింది. దేవుని ఊపిరి లేకపోతే, దేవుని ఆత్మ మనలో లేకపోతే, పరిశుద్ధాత్మ దేవుడు మనలో లేకపోతే మనం కూడా సచిన వారి కింద లెక్కే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే అక్కడ నీవు సత్యదవు అన్నా కానీ మనిషి శరీర ప్రకారంగా జీవించి ఉన్నాడు, చచ్చిపోలా. కారణం ఏంటి? తనలో ఉన్న దేవుని ఆత్మ వెళ్ళిపోయింది. దేవుని ఆత్మ వెళ్ళిపోతే ఇంకా అతనిలో ఏముంది? అక్కడ ఏమీ లేదు. ఊరికే జంతువులాగా చూడటమే, జంతువులా నడవటమే, అంతే.